హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ నేను మీరు మా థంబ్నెయిల్ టైటిల్ కనుక చూసుంటే హోమ్ మేడ్ షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఎంత న్యాచురల్ అండ్ రిజల్ట్స్ ఎంత బాగుంటాయంటే మీరు ట్రై చేసి చూస్తే మీకు తప్పకుండా తెలుస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? అయితే ఈ షాంపూ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనము గంజి ప్రిపేర్ చేసుకోవాలి. గంజి ప్రిపేర్ చేయడం అందరికీ తెలిసిందే. బాయిల్ అయ్యే వాటర్లో మనం నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. వేసుకొని అలా బియ్యం ఉడికిన తర్వాత గంజి వార్చుకోవాలన్నమాట. గంజి గురించి చాలా మనకి ఉపయోగాలు ఉన్నాయి. చర్మ సౌందర్యానికి కానీ, మన జుట్టుకు కానీ, మన ఇన్నర్ హెల్త్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఈ గంజి. చిక్కటి గంజిని జుట్టు కుదుళ్ళకి, మాడు భాగం మీద మనం అప్లై చేసి ఆరేంత వరకు ఉంచాలి. గంజిలో ఉండే ఇనోసిటాల్ అనే కెమికల్ జుట్టు కుదుళ్ళ మీద డైరెక్ట్గా పనిచేసి వెంట్రుకలు ఊడకుండా కాపాడుతుంది. అదే మీరు హెయిర్ మొత్తం అప్లై చేస్తే జుట్టు సిల్కీగా, షైనీగా కూడా అవ్వటానికి హెల్ప్ అవుతుంది. మన స్కిన్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇది మంచి న్యాచురల్ టోనర్గా పనిచేస్తుంది. దీంట్లో ఉండే 8 రకాల అమైనో యాసిడ్స్ వల్ల మనకి యాంటీ ఏజింగ్గా కూడా పనికొస్తుంది. మన స్కిన్ షైనీగా, స్మూత్గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మొటిమలు ఉండే ప్రదేశంలో రాస్తూ ఉంటే మొటిమలు తగ్గిపోతాయి. అక్కడ ఏర్పడే వాపు కూడా తగ్గిపోతుంది. సో ఇలా మనం గంజి ప్రిపేర్ చేసుకున్నాం కదా, వార్చుకున్నాం కదా, మనకి ఎంత క్వాంటిటీ కావాలో అది ఒక వేరే బౌల్లో డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వేడివేడి గంజిలోనే మనము రీటా అండ్ షికాకాయ కూడా వేయాలి. ఇందులోనే మీకు కావాల్సినవి ఇంకా అడ్వాన్స్డ్ అవ్వడానికి ఇందులో మెంతులు యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకేవైనా మీకు నచ్చినవి హెయిర్కి అప్లై చేసేవి మీరు ఇందులో వేసుకోవచ్చు. ఇలా నైట్ అంతా నాననివ్వండి. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే నురుగా వస్తుంది. ఇట్లా రాత్రంతా నానబెడితే మంచిగా ఇంకెక్కువ నురుగు వస్తుంది. నేను ఒక 4 hours పాటే నానబెట్టాను, అందుకే ఎక్కువ నురుగ రావట్లేదు. ఎంత మంచిగా మ్యాష్ చేసినా కొద్దీ నురుగ ఎక్కువ వస్తుంది. ఈ పిప్పి అనేది మీరు వేస్ట్గా పాడేసే అవసరం లేదు. ఈ కుంకుడుకాయలు అనేవి ఎన్నో రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. చూసిండ్రా, నేను ఇట్లా పిసికిన కొద్దీ ఎంత బురుకు వస్తుందో. సో ఇది మనము ఈ పిప్పిని కూడా మనము ఇత్తడి లేకపోతే కాపర్ సామాన్లు క్లీన్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అంట్లు తోమడానికి కూడా యూజ్ చేయొచ్చు. నేను చెప్తే అతిశయోక్తి అనుకోవద్దు, కానీ కుంకుడుకాయలు ఎన్నో రకాలుగా యూజ్ చేయొచ్చు. ఇదే అంటే వాటర్లో నానబెట్టితే మీరు ఫ్లోర్ క్లీనర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మీరు ఇలా గంజితో చేసుకోలేను అని అనుకుంటే నైట్ ఓన్లీ హాట్ వాటర్లో సోక్ చేసుకోండి. మార్నింగ్ ఇలా పిసికినా వచ్చేస్తుంది. గంజితో చేయడం ఎందుకు మెయిన్గా అంటే మంచిగా థిక్ టెక్స్చర్ అనేది వస్తుంది. వాటర్ అంటే వాటరీ ఉంటుంది కదా, పల్చగా ఉంటుంది. అదే మనం గంజి గట్టిగా ఉన్న గంజి అంటే థిక్గా ఉన్న గంజిలో వేస్తే మంచి షాంపూ టెక్స్చర్ వస్తుంది అనమాట. సేమ్ మీరా షాంపూ లాగా చెప్పచ్చు, అట్లా కనిపిస్తుంది. మీరు ఇప్పుడు చూస్తారు కదా. ఇప్పుడు మనము ఒక జాలి గంట తీసుకొని దాంట్లోంచి ఓడగట్టుకుందాం. ఇప్పుడు దీన్ని మనం జాలి గిన్నెలో ఓడబోసుకుందాం. ఇది మీకు ఎక్కువ అనిపిస్తే ఫ్రిడ్జ్లో ఒక 2-3 రోజులు కూడా ఉంటుంది. మీరు తలస్నానం చేసే ముందు 2-3 గంటలు బయట పెట్టుకున్న గోరెచ్చని నీళ్ళు కింద పెట్టుకొని పైన గిన్నె పెట్టుకోండి. చల్లగా ఉన్నది కొంత మీరు తలస్నానం కూడా వాడుకోవచ్చు. ఇంకా వస్తుంది దీంట్లో రసము. కావాలనుకుంటే ఇంకా కావాలి షాంపూ అనుకుంటే దీంట్లోనే వాటర్ పోసి ఇంకొంచెము వాటర్ పోసి మిక్స్ చేసుకొని అది కూడా మీరు జల్లెడ పట్టుకోండి. చూడండి, మీరు నేను కన్సిస్టెన్సీ మీకు చూపించలేను కానీ చాలా థిక్గా ఉంది, సేమ్ లైక్ షాంపూ. మీరు గంజి ఎంత థిక్గా వార్చుకుంటే మీ షాంపూ కూడా అంత థిక్గా వస్తుంది. తొందరగా నురుగా అనేది వస్తుంది అన్నమాట. అదే వాటర్ ఉందనుకోండి, నురుగా వచ్చే ఫీలింగ్, మనకి షాంపూ పెట్టుకున్న ఫీలింగ్ రాదనమాట.
సో ఇలా ప్రిపేర్ చేసుకున్న షాంపూని మనము వాటర్ బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ మనము హెయిర్ ప్యాక్ లాగా ఒక 5 to 10 minutes పెట్టుకొని తర్వాత షాంపూ చేసుకోవచ్చు. దీన్నే షాంపూ, దీన్నే హెయిర్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, షాంపూ ప్రిపేర్ అయిపోయింది. మీరు చూస్తే ఇలాగే నురుగా అనేది ఉంటుంది. మనం గంజిలో చేసుకున్నాం కాబట్టి ఇది ఒక 2 to 3 days మాత్రమే ఉంటుంది. అదే మీరు గంజిలో చేసుకోలేము, రైస్ వాటర్లో చేసుకోలేము అనుకుంటే నైటే హాట్ వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. అది కూడా వీలు అవ్వలేదు అనుకోండి, మార్నింగ్ హాట్ వాటర్లో వేసి మసల పెడితే మీకు షాంపూ అనేది రెడీగా ఉంటుంది. కానీ రైస్ వాటర్ మన హెయిర్కి చాలా మంచిది కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేశాను. ఈ రకమైన షాంపూ మీరు ఎక్కడ చూసి ఉండరు కూడా, ప్లస్ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఇది నేను కొత్తగా చేసింది కాదండి, ట్రైడ్ అండ్ టెస్టెడ్. అండ్ మన అమ్మమ్మలు, తాతమ్మలు వీళ్ళందరూ వాడిన షాంపూనే ఇది, మనం కొత్తగా యూజ్ చేసేది కాదు. కాకపోతే దీనికి ఒక్క ఇరిటేటింగ్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం టైం టేకింగ్, ఎక్కువ టైం తీసుకుంటుంది. మనం ఇది తయారు చేసుకోవాలి, ఎప్పుడప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుంటేనే బాగుంటుంది కదా. ఎలాగో ఇప్పుడు లాక్డౌన్, మనం ఇంట్లోనే ఉంటున్నాం, కొంచెం టైం తీసుకుంటే మనం ప్రిపేర్ చేసుకొని బయటికి వెళ్ళట్లేదు కాబట్టి ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇది మీ హెయిర్కి కొంచెం డ్రైగా అనిపిస్తుంది, మీరు బిగినర్స్ ఇప్పుడే కొత్తగా వాడుతున్నారు, మీ హెయిర్ కొంచెం డ్రై అవుతుంది, గుంపు అవుతుంది అన్న వాళ్ళు కొంచెం మన కండిషనర్ కూడా పెట్టుకోవచ్చు. అంటే కింద హెయిర్ రూట్స్కి కాకుండా కింద హెయిర్ లెంత్కి మాత్రం కొంచెం కండిషనర్ పెట్టుకుంటే ఆ కండిషనర్ షాంపూ ఆ సింథటిక్ స్మూత్నెస్ ఫీలింగ్ కాకుండా హెయిర్ మాత్రం టేమ్డ్గా బాగుంటుంది. అండ్ దీనివల్ల మీకు వచ్చే రిజల్ట్స్ మాత్రం బాగుంటాయి, హెయిర్ షైనీగా అవుతుంది. ఎందుకంటే రీటా ఇంకా షికాకాయి రీటా మనం వాడాం కాబట్టి హెయిర్ షైనీగా, సిల్కీ అండ్ స్మూత్ అవ్వడం మాత్రం ఖచ్చితం. అండ్ దీంట్లోనే మనం హెయిర్ ప్యాక్ లాగా వాడుతున్నాం కాబట్టి మీరు ఇంకా ఏవైనా అడిషన్స్ చేసుకోవచ్చు. ఆమ్లా పౌడర్, మందారాకు పేస్ట్ కూడా వేస్తే మంచి నురుగు వస్తుంది, హెయిర్ కూడా చాలా షైనింగ్ వస్తుంది. కాబట్టి అది కూడా హెయిర్ ప్యాక్ లాగా, షాంపూ లాగా కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఎక్కువ ఆయిల్ పెట్టుకున్నప్పుడు కానీ కొంచెం ఆ ఆయిల్ మొత్తం కంప్లీట్గా పోకపోవచ్చు, దానికి మాత్రం నేను కంప్లీట్ గ్యారంటీ ఇవ్వలేను, లైక్ అంత ఆయిల్ పెట్టుకున్న ఆయిల్ అంతా పోతుందని. మీరు బయటికి వెళ్ళని రోజు, ఇంట్లోనే ఉంటాము అనుకున్న రోజు ఇది వాడడం బెటర్. అండ్ తలస్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేసుకోవాలి. కంట్లోకి వెళ్తే మాత్రం చాలా మంటలు వేస్తాయి, రెడ్గా అయిపోతే రోజంతా ప్రాబ్లమేటిక్ అవుతుంది. చిన్నపిల్లలకి కూడా వాడకపోవడమే బెటర్. సో ఇవాల్టి DIY మీ హోమ్మేడ్ న్యాచురల్ ప్రోడక్ట్స్తో చేసుకునే షాంపూని మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా సరికొత్త DIYs, మీకు హెల్ప్ చేసే రెసిపీస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్. నమస్తే.